మనల్ని ఉద్దేశించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రసంగిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా నేను వచ్చిన కార్యక్రమమే పేదల సేవలో. నేను ఒక్కడనే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిద్ర లేసినప్పటి నుంచి ఈ పేద ప్రజలతో అండగా ఉండాలి, మీకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాను. ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరుకు రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడంతా పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. పేదవాళ్ళల్లో కూడా షెడ్యూల్ కులాలు కానీ, కొంతమంది షెడ్యూల్ తెగలు కానీ, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రాంతానికి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. అదే సమయంలో మన ఎంపీ గారు చాలా, మీరు ఒకసారి చూస్తే ప్రసాదరావు గారైతే ఒక బాగా చదువుకొని రిటైర్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఈరోజు నేను చూస్తూ ఉంటే చాలా పెద్ద మనిషి, చాలా సిన్సియర్గా ఆయన జీవితంలో మీకు సహాయం చేస్తే ఎంతో ఆనందాన్ని పొందే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంపీగా ఉండడం మనందరి అదృష్టం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే థామస్ గారు హుషారుగా ఉన్నారు. థామస్ ఇంకా హుషారు కావాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీరు చూస్తే సీఎం అయినప్పుడు బయోటెక్నాలజీ పెట్టాను. హైదరాబాద్లో నేను బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను. తిరుపతిలో బయోటెక్నాలజీ కాలేజీలో కోర్సెస్ పెట్టాను యూనివర్సిటీలో. అందులో చదువుకొని విదేశాలకు వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకొని ప్రజాసేవకు వచ్చిన వ్యక్తి థామస్ గారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నా పాలసీ వల్ల బాగుపడ్డాడు, మీకు రుణపడి ఉన్నాడు. అందుకే ఆయన నేను చాలా సంతోషంగా, మీరైతే బాగుంటుంది, ఈ నియోజకవర్గానికి సరి అయిన అభ్యర్థి అనే ఉద్దేశంతో ఆయన్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేశాం. 30 సంవత్సరాల తర్వాత తిరుగులేని విజయాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఓసారి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. దానికి ఉదాహరణ ఇక్కడుండే ఎంపీ, ఎమ్మెల్యే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారికి వేదిక పైన బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళ ఇంట్లోకి పోయి వచ్చాను. వాళ్ళ కష్టాలు నేరుగా చూశాను. ఈరోజు వాళ్ళ సమక్షంలో ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మీ అందరి తరపున నమస్కారాలు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంతవరకు 5 ఏళ్లైతే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు. ఇది పెద్ద మార్పు 9 నెలల నుంచి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200,
నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ. 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు.